హలో అండి, అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. జన్మాష్టమి అనగానే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో పాయసం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదండి. బట్ ఈసారి అటుకులతో ఇలా కొత్తగా బర్ఫీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం 1 కప్పు అటుకులు, 1 కప్పు బెల్లం, 1 కప్పు మఖానా తామర గింజలు అంటారు కదండి, అవి, కొంచెం డ్రై కోకోనట్, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఎలాగో చేద్దామా మరి. స్టవ్ అంటించి మందంగా ఉన్న కళాయి పెట్టుకుని 1 స్పూను గీ వేసుకుని అటుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ అటుకులు మాడకుండా మంచి కలరు, మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే కళాయిలో మరొక స్పూన్ గీ వేసి మఖానా తామర గింజలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తామర గింజలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే పాన్లో కోకోనట్, చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కోకోనట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది ఆల్రెడీ డ్రైగా ఉంటుంది కదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని కూడా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. మరి కొంచెం గీ యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ బాదము, క్యాషు, కిస్మిస్ తీసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో సన్నగా తురుముకున్న బెల్లం కూడా వేసి 2 స్పూన్లు వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఇది బాగా ముదురు పాకం రానవసరం లేదు, కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం అటుకుల్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పెట్టుకుందాం. అలాగే తామర గింజలు కూడా సపరేట్గా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. కోకోనట్ కూడా పౌడర్ చేసుకొని ఇవన్నీ సపరేట్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం కరిగిపోయి కొంచెం లేత పాకం వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న పౌడర్స్ మొత్తము వేసి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలిపి 1 స్పూను గీ యాడ్ చేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే ఇది బాగా దగ్గరకు వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేయడం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అడుగున గీ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. అంతా ఒకేలా ఉండేలాగా ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ చేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత దీన్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల బర్ఫీ రెడీ అయిపోతుంది. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఈసారి జన్మాష్టమికి ఇలా బర్ఫీ ట్రై చేయండి. నచ్చిందా అండి? నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.